ఫ్రెండ్స్, మరొక సంఘటన మనం రాహు యొక్క గోచారం ఎలాంటి వ్యక్తుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనే దాని మీద నేను ఒకటి చేశాను కదా, అది మీకు వినిపిస్తాను చూడండి. ఉన్న వ్యక్తులందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. అలాగే మీకు ఇంకా ఎలా చెప్పాలంటే ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి ఎవరైనా యాక్సిడెంట్ గురై డెత్ జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అది నేను మొత్తం నేషనల్ మీడియా చెప్తాను. అలాగే నేను బాలీవుడ్ అని కూడా ప్రత్యేకంగా చెప్తాను. అలాగే విశాల్ గారికి బాగాలేదు, అతను పక్కన పెడితే నేను బాలీవుడ్ నుంచి కూడా ఒకరికి ఏదైనా సడన్గా డెత్ జరిగే ఒక సెలబ్రిటీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ఈ వీడియో నాది 10th అప్లోడ్ చేశాను. నేను దాని డీటెయిలింగ్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను, ఎందుకంటే ఏ డేట్ని చెప్పానని. చూడండి ఫ్రెండ్స్, ఇది జనవరి 10th అని చెప్పాను. జనవరి 10th నేను చెప్పాను ఏంటి గోచార ఫలితం ఎలా ఉండబోతుంది అని. అంటే 100% గోచారాన్ని ఎలాగ ఎస్టిమేషన్ వేయాలి, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలని నేను ముందే చెప్పాను కదా. వ్యక్తిగత జాతకాల మీద ఆధారపడి ఉంటుంది ఇలాంటి ఈవెంట్స్ అని. మీరు గమనించినట్టయితే ఆ ట్రాన్సిట్ జరగగానే అన్ఎక్స్పెక్టెడ్గా బాలీవుడ్లో ఆయన దేవరా మూవీలో కూడా యాక్ట్ చేశారు. మనం గమనించవచ్చు. విశాల్ గారికి హెల్త్ బాగాలేదు కదా ఆయన అని నేను చెప్పలేదు, బట్ బాలీవుడ్ సైడ్ కూడా ఉంటుందని చెప్పాను. ఇది మీరు నా ఓల్డ్ వీడియోని ఒకసారి చూడండి. 10th అప్లోడ్ చేశాను, ఎందుకంటే 12వ తారీఖు నుంచి జరగబోయే వాటి విషయాలుగా. మీరు నా యాక్యురెన్స్ ఈ మధ్యన ఎందుకు ఇంత డీటెయిలింగ్ ఉందంటే, నేను ఈ మధ్యకాలంలో ఆన్లైన్ కన్సల్టేషన్ ఇచ్చిన తర్వాత కొద్దిగా ఈ వర్క్ మీద చాలా వర్క్ చేస్తున్నాను. ఈ రీసెర్చ్ మీకు ఎవరికైనా ఉపయోగపడే అవకాశం ఉంటుందని ఉద్దేశంతో మాత్రమే. అందులో జ్యోతిష్యం మీద హోప్ పెంచాలని ఒక ఉద్దేశం కూడా ఉంది. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఈ సబ్జెక్టు మన భారతదేశంలో మన ఋషులు మనకి అందించిన గొప్ప వరం. అలాగని ఈ వరం ఒక శాపం అని కూడా చెప్పచ్చు. చాలా వరకు మనం తెలుసుకున్న కొన్నిటి దగ్గరికి మనం చేరలేకపోవచ్చు, బట్ మనల్ని అయితే చేరడానికి ఒక అవకాశం అనేది యూట్యూబ్ ద్వారా మీకు అందిస్తున్నాను. మీకు జ్యోతిష్యం రీసెర్చబుల్గా అర్థం అవ్వాలని డీటెయిలింగ్గా చెప్తున్నానా లేదా అని మీరు చూసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. వీలైతే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.